Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 33, verse 3. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. I will shew thee great and mighty things. నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. In this verse, ఈ వచనములో God teaches us about the power of prayer. దేవుడు ప్రార్థన యొక్క శక్తి ఏంటో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. We need to pray as we are taught by the Lord in Luke 11:1. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుని చేత నేర్పబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. And when we pray such prayers, మనం అటువంటి ప్రార్థన చేసినప్పుడు He will surely answer. ఆయన నిశ్చయముగా దానికి జవాబిస్తాడు. What will be the result of answered prayers? అప్పుడు జవాబు వచ్చినటువంటి ప్రార్థన ద్వారా వచ్చే ఫలితం ఏంటి? His glory ఆయన మహిమ ఉంటుంది, and blessing of others, ఇతరుల యొక్క ఆశీర్వాదం and ఉంటుంది, enrichment of our own life. మనకు సొంత క్షేమం ఉంటుంది. Today's promise tells us how much the Lord is willing and waiting to do for His people. ఈ దినమున్నటువంటి యొక్క వాగ్దానము తన బిడ్డల కొరకై ఆయన ఎంతగా చేయటానికి ఇష్టపడుతున్నాడో తెలియజేస్తా ఉంది. If only we pray, come and before Him and in humility and make known our request to Him. మనము ఎంతో దీనత్వముతో ఆయన చెంతకు వచ్చి మనం మన యొక్క మనవిని ఆయనకు తెలియజేసినప్పుడు, The promise in Psalm 81:10 says, 81వ కీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి వాగ్దాన ప్రకారం, Open thou thy mouth wide and I will fill it. నీ నోరును బాగా తెరుము, నేను దాన్ని నింపెదను. How many times we ask Him very little? ఎన్ని పర్యాయములు మనం దేవుని కొంతగా అడుగుతూ ఉంటాం, చాలా తక్కువ. చాలా తక్కువ అడుగుతాం. God wants us to ask us great things. We used to ask all silly things. దేవుడు ఏమో గొప్ప సంగతులు అడగమని కోరుతాడు, కానీ మనమేమో అన్ని చిన్న చిన్న విషయాలు అడుగుతూ ఉంటాం. There are two parts in any prayer. ఏ ప్రార్థనలోనైనా కూడా రెండు భాగాలు ఉంటాయి, Human side and divine side. మానవుని వైపు తర్వాత దేవుని వైపు, Man's side and God's side. మనుషుని వైపు దేవుని వైపు, Are asking and answering. లేక అడగటము ఆయన నుండి జవాబును So పొందటము. two persons are involved here. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇందులో ఉన్నారు. One who prays ఒకరు ప్రార్థించేవారు, and the other who answers. ఇంకొకరు జవాబిచ్చేటువంటి వారు. So let us look at these two parts in detail. ఈ రెండు భాగాలను మనం ఎంతో వివరంగా చూస్తాము. First is man's part, that is asking. మొదటిది మానవుని యొక్క భాగం అంటే అడగటము. Do you think it is a difficult or complicated thing to ask? అడగటం అనేటువంటి ఆ యొక్క పని కష్టమని మనం అనుకుంటామా? Is there any specific formula to pray? ఈ యొక్క ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సూత్రం ఉందా? No, it is simple. అది ఎంత మాత్రం కాదు, అది ఎంతో సరళమైంది. God says, దేవుడు అంటాడు, call unto me. నాకు మొరపెట్టుము. The creature calling unto the creator, just like child petition to father. ఈ యొక్క సృష్టికర్తకు మొరపెట్టడం అంటే ఒక బిడ్డ తన తండ్రికి మొరపెట్టినట్లుగా ఉంది. So let us look at three words in asking. ఈ యొక్క అడుగుటలో మూడు మాటలు చూస్తాము. First is the source of prayer. మొదటిది ప్రార్థనకున్నటువంటి మూలము. Many don't know this truth. అనేకులకు ఈ యొక్క సత్యం తెలియదు. Where does prayer begin? ఈ యొక్క ప్రార్థన ఎక్కడ It is ఆరంభించబడుతుంది? not from you. అది నీ నుండి కాదు, No, not at all. అది ఎంత మాత్రం కాదు. Prayer begins with God. ఈ యొక్క ప్రార్థన దేవుని నుండి He takes ఆరంభించబడుతుంది. the initiative. ఆయనే దానికి ముందడుగు వేస్తాడు. Through the Holy Spirit, He makes the man a channel of the petition. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ యొక్క మనవికి సాధనంగా చేస్తాడు మానవుని. What is the need? ఆ యొక్క అక్కర ఏంటి You do not know. నీకు తెలియదు, I do not know. నాకు తెలియదు. Because we do not know what will happen the next moment also. ఎందుకంటే తర్వాతి క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. So what is the need? ఇప్పుడు అక్కర ఏంటి Only God knows. దేవునికి తెలుసు. So what is true prayer? ఇప్పుడు నిజమైన ప్రార్థన ఏంటి? That need, using the Holy Spirit, God will put that burden in your heart. ఆ యొక్క అక్కర విషయమే పరిశుద్ధాత్మను ఉపయోగించి దేవుడు నీ హృదయంలో ఆ భారాన్ని ఉంచుతాడు. That's what Romans 8:26. అదే రోమిలకు రాసిన పత్రిక 8:26లో So ఉంది. now you tell me who started the prayer? ఇప్పుడు ప్రార్థన ఎవరు ఆరంభించారో Who saw the చెప్పండి. need? ఇప్పుడు ఎవరు అక్కర So చూశారు? that's why prayer starts with God. God will see the need and ask the Holy Spirit to put the burden in your heart, and it will come from your mouth. ఆ కారణం చేతనే దేవుడు ఆ అక్కరను చూసి పరిశుద్ధాత్మ ద్వారా ఆ అక్కర విషయమే నీ హృదయంలో భారం ఉంచి ప్రార్థించినట్లుగా చేస్తాడు. That's why prayer is asking God's will to be done on the earth. అందుకొరకే ప్రార్థన ఏంటంటే భూమి మీద దేవుని యొక్క చిత్తము జరగాలని So ప్రార్థించట. that is the source of prayer. అది ప్రార్థనకున్న మూలము. Secondly, రెండోది the simplicity of prayer. ప్రార్థనలో ఉన్నటువంటి సరళత. Could anything be simpler than calling? ఆ
మొరపెట్టేదానికంటే కూడా సరళమైనది ఏదైనా ఉందా? Call unto me. నాకు మొరపెట్టుమన్నాడు. So simple. అది సరళమైంది. And thirdly, మూడవది, the scope of prayer, for what we have to pray. దేని కొరకు మనం ప్రార్థించాలి? What are the limits of prayer? ప్రార్థనకు ఉన్నటువంటి హద్దుబాట్లు ఏంటివి? No limits. ఏ హద్దులు లేవు. Anyone can pray. ఎవరైనా ప్రార్థించవచ్చు. Romans 10:12-14. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు. Romans chapter 10, రోమిలకు రాసిన పత్రిక 12-14. 12 నుండి 14 వరకు Anybody can pray. ఎవరైనా ప్రార్థించవచ్చు. Secondly, రెండోది, about anything you can pray. దేని గురించైనా ప్రార్థించవచ్చు. Mark 11:24. మార్కు సువార్త 11:24. Thirdly, మూడోది, anywhere you can pray. నువ్వు ఎక్కడైనా కూడా ప్రార్థించవచ్చు. Matthew 18:19 and 20. మత్తయి సువార్త 18, 19, 20 వచనాలు. And fourthly, నాలుగోది, anytime you can pray. నువ్వు ఏ సమయంలోనైనా ప్రార్థించవచ్చు. Psalm 55:17. 55వ కీర్తన 17వ వచనము. Daniel 6:10. దానియేలు గ్రంథం 6:10. 1 Thessalonians 5:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. I'm not explaining. నేను వివరించడం లేదు. Anybody can pray. ఎవరైనా ప్రార్థించవచ్చు. About anything you can pray. దేని గురించైనా ప్రార్థించవచ్చు. Anywhere you can pray. ఎక్కడైనా ప్రార్థన And చేయొచ్చు. anytime you can pray. ఎక్కడైనా కూడా నువ్వు ప్రార్థించవచ్చు. What a wonderful privilege. అదెంత గొప్ప ఆధిక్యత. So this is about asking. ఇది అడుగుటను గూర్చి 3 things we have seen. 3 సంగతులు చూసాం. Your prayer must be starting from God, not from your own desire. నీ యొక్క ప్రార్థన అది దేవుని నుండి ఆరంభించబడాలి గాని నీ కోరికలను బట్టి కాదు. Simple thing, there is no specific rule. Call unto me. అది సరళమైనటువంటి విషయము. నాకు మొరపెట్టుము And అంటున్నాడు. also the scope, anywhere, anybody, anytime, any day, any place. అది ఇంకా ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఏ సమయంలో అయినా ప్రార్థన Now చేయొచ్చు. how God will answer. అప్పుడు దేవుడు జవాబిస్తాడు. Whenever man heeds to God's invitation and calls on him, ఎప్పుడైనా మనుషుడు దేవునికి చెవియొగ్గి ఆయనకు మొరపెట్టినప్పుడు, and then see, surely there will be a response from God. నిశ్చయముగా దేవుని నుండి స్పందన ఉంటుంది. It is impossible for God not to answer. దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండటం అనే సంగతి అది అసాధ్యం. అది So now what kind of answer God will give? ఇప్పుడు ఎటువంటి జవాబును దేవుడు ఇస్తాడు? Now we are going to see 5 important things. మనం 5 ప్రాముఖ్యమైన సంగతులు చూస్తాము. One is మొదటిది certain answer. అది నిశ్చయమైనటువంటి జవాబు. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? Call unto me, I will answer. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని God అంటాడు. guarantees there will be an answer. దేవుడు నిశ్చయముగా జవాబు ఉంటుందని ఆయన నిశ్చయపరుస్తున్నాడు. Claim today's promise and pray. ఈ దినం ఉన్నటువంటి వాగ్దానము చేపట్టి ప్రార్థన చేయి. How the answer will be? ఆ జవాబు ఎలా ఉంటుంది? Sometimes it will be a direct answer. కొన్నిసార్లు నేరుగా సమాధానం ఇస్తాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Even before you finish, నువ్వు ముగించడానికి ముందుగానే, if you read Isaiah 65:24, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24లో చదివితే, before they call I will answer. వారు నాకు మొరపెట్టడానికి ముందుగానే నేను నీకు వారికి జవాబునిస్తాను అంటాడు. Before the Elijah prophet finished the prayer on Mount Carmel, ఆ యొక్క కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త ఆయన ప్రార్థన ముగించడానికి మునుపుగానే the fire of the Lord fell and consumed the sacrifice. యెహోవా అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి అర్పణను దహించి వేసింది. That is 1 Kings 18:38. అది మొదటి రాజుల గ్రంథము 18:38లో రాయబడింది. Before the prayer meeting was concluded in Mary's house in Acts chapter 12, అపోస్తల కార్యము 12వ అధ్యాయములో మరియ ఇంటిలో ఆ యొక్క ప్రార్థన కూడిక ముగించబడటానికి they ముందుగానే are praying for the release of Peter. వారు పేతురు చెరసాల నుండి విడుదల పొందాలని ప్రార్థించారు. The prayer is answered. అక్కడ ప్రార్థనకు జవాబు So వచ్చింది. it is a direct answer. అది నేరుగా జవాబు. Sometimes. కొన్నిసార్లు Secondly, రెండోది it is a different answer. అది వేరైనటువంటి సమాధానం. You may ask one thing, God may say the other thing. నువ్వు ఒక సంగతి అడగొచ్చు, దేవుడు ఇంకో సంగతి అనొచ్చు. What Paul said? పౌలు ఏమన్నాడు? Lord, heal me. ప్రభువా నన్ను స్వస్థపరచు. But what God said? అది దేవుడు ఏమన్నాడు? I will not heal you, but I will give you the grace. నేను నిన్ను స్వస్థపరచను గాని నేను నీ కృపనిస్తాను. God will answer sometimes not according to your own desire. దేవుడు కొన్ని సందర్భాల్లో జవాబిస్తాడు కానీ నీ యొక్క కోరిక ప్రకారం కాదు. That's what we read in 2 Corinthians chapter 12, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12లో చదువుతాము. from verses 7 to 9. 7 నుండి 9 వరకు. So it is a direct answer అది నేరుగా and జవాబిస్తాడు. also different answer. తర్వాత వేరైనటువంటి సమాధానం. Sometimes కొన్నిసార్లు it is a delayed answer. కొన్నిసార్లు ఆలస్యం చేయబడినటువంటి జవాబు. God will answer according to his timetable. దేవుడు తన సమయం ప్రకారం ఆయన జవాబిస్తాడు. His own mother asked, తన సొంత తల్లి in అడిగింది. John 2:5, యోహాను సువార్త 2:5లో, my son, the wine is over. నా కుమారుడు ద్రాక్షరసం అయిపోయింది. What he said? ఆయన ఏమన్నాడు? My time has not come. నా సమయం ఇంకా రాలేదు. I will answer it, నేను దాన్ని జవాబిస్తాను, but at my own time. అయితే నా సొంత సమయం So ప్రకారం. it is a delayed answer. అది కొంత ఆలస్యం చేయబడే సమాధానం. Sometimes what he says, కొన్నిసార్లు ఆయన ఏమంటాడు? denial. కొన్నిసార్లు దాన్ని నిరాకరిస్తాడు. Sometimes he will say no. కొన్నిసార్లు ఇది కాదు అంటాడు. And he says no, it is for our good. అది ఆయన కాదు అన్నప్పుడు అది మన మంచికే. In 1 Kings 19:4, మొదటి రాజుల గ్రంథము 19:4లో,
Elijah prayed, ఏలియా ప్రార్థన చేశాడు, Lord, I want to die. ప్రభా ఇంకా నేను చనిపోతాను. No. నువ్వు అలా కాదు, నువ్వు చావు. నువ్వు చావవు. Secondly, రెండోది, నువ్వు చావకూడదు. నువ్వు చావకూడదు. I got greater plan for your life. నేను నీ జీవితం కొరకే గొప్ప ప్రణాళికలు కలిగి What ఉన్నాను. prayer you are praying? నువ్వేం ప్రార్థన I చేస్తున్నావు? want to die. నేను But చనిపోవాలనుకుంటున్నాను. do you know my plan for your life? అయితే నీ జీవితం కొరకే నేను కలిగిన ప్రణాళిక ఏంటో తెలుసా? Higher plan. ఉన్నతమైన You ప్రణాళిక. should not die. నువ్వు చనిపోవద్దు. You should be carried unto the heaven in a chariot of fire. నువ్వు అగ్ని రథములో పరలోకానికి ఆరోహణం అవ్వాలి. So the first thing about prayer is ప్రార్థన ఉన్నటువంటి మొదటి సంగతి that is answering prayer. అది ప్రార్థనకు జవాబు విషయమే. What God will do? దేవుడు ఏం చేస్తాడు? It is a certain answer. అది నిశ్చయమైన జవాబు. So in that certain answer we have seen 4 things. ఆ నిశ్చయమైన జవాబులో 4 విషయాలు చూసాం. Direct answer, నేరుగా జవాబు, different answer, వేరేటువంటి సమాధానం, delayed answer, తర్వాత ఆలసించబడే సమాధానం, denied answer. తర్వాత నిరాకరించబడే సమాధానం. And secondly, రెండోది, it is not only a certain answer, secondly it is a personal answer. అది నిశ్చయమైనటువంటి జవాబు మాత్రమే కాకుండా వ్యక్తిగతమైనటువంటి జవాబుగా ఉంటుంది. Call unto me, I will answer you. I and you, very personal. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదంటే ఎంతో వ్యక్తిగతమైంది. Greatest answer to prayer is not getting what you asked. ప్రార్థనకు జవాబు అంటే అదేదో నువ్వు ప్రార్థన చేసిన దాన్ని నువ్వు పొందటం కాదు. And but గొప్ప God సమాధానం. Almighty responding to us. అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు స్పందించుట. See, always in my prayers I used to be joyful because of this. ఎల్లప్పుడు కూడా నేను నా ప్రార్థనలో దీని విషయమే సంతోషించేవాడిని. Lord, I want this. ప్రభా నాకు ఇది కావాలి, He may give it, ఆయన నాకు ఇవ్వచ్చు అది. but I am not so satisfied with that. అయితే నేను దాన్ని బట్టి ఎంతో తృప్తి చెంది ఉండేవాని కాదు. But what is my satisfaction? నా తృప్తి ఏంటంటే God is so busy. దేవుడు ఎంతో పని కలిగి ఉన్నాడు. When I prayed, immediately He talked to me. He responded my request. నేను ప్రార్థించినప్పుడు వెంటనే ఆయన నా మనవికి జవాబిస్తున్నాడు. Whether He says yes or no, I don't bother, but He is speaking to me. ఆయన అవునన్నా కాదన్నా నేను దాన్ని పట్టించుకోను, కానీ ఆయన నాతో మాట్లాడుతున్నాడు. I may ask for a cell phone. నేను ఒక ఫోన్ అడగొచ్చు, God may give, దేవుడు నాకు ఇవ్వచ్చు, or God may not give. లేవు నాకు ఇవ్వకపోవచ్చు. But God looks unto me, okay, wait, my son, He says. అయితే దేవుడు నన్ను చూసి నా కుమారుడు వేచి That ఉండంటే itself is a great joy because God responding to me. అదే గొప్ప జవాబు. ఎందుకొరకంటే దేవుడు నాకు స్పందిస్తున్నాడు. Today cell phone may be there, tomorrow it may not be there. ఈ దినాన సెల్ ఫోన్ ఉండొచ్చు, రేపటి దిన ఉండకపోవచ్చు. Today you are having i10, tomorrow you may get i15. ఈ దినాన i10 ఉండొచ్చు, తర్వాత i15 పొందొచ్చు నువ్వు. But that is not important. అది ప్రాముఖ్యంగా God can do anything. దేవుడు ఏదైనా చేయొచ్చు. The greatest thing is గొప్ప విషయం ఏంటంటే He inclined His ear to my voice. ఆయన నా స్వరమునకు చెవియొగ్గాడు. In maintaining the whole universe, He is busy. ఈ యొక్క లోకమంతటిని నిర్వహించే విషయంలో ఆయన పని కలిగి ఉన్నాడు. So that is a personal answer. అది వ్యక్తిగతమైన సమాధానము. Yeah, He is looking unto me and speaking. ఆయన నా వైపు చూచి జవాబిస్తున్నాడు. So by receiving His revelation, a promise of needed grace, we can move forward rapidly. ఆయన పిలుపును అనుసరించి ఆయన యొక్క కృపను పొందినటువంటి వారముగా మనం ముందుకు So వెళ్ళగలుగుతాం. it is a personal answer. అది వ్యక్తిగతమైన Certain సమాధానం, answer. నిశ్చయమైన జవాబు. I and you. నేను, నీవు అని వ్యక్తిగతమైనది. Thirdly, మూడోది, it is a visible answer. అది కనబడే రీతిగా జవాబు. What he is telling? ఆయన ఏమంటున్నాడు? I will answer thee, I will show you. నేను నీకు జవాబునిస్తాను, తిరిగి నీకు చూపించదని When అంటాడు. we pray, మనం ప్రార్థించినప్పుడు God gives to us a demonstration of His power, visible demonstration. దేవుడు కనిపించేటువంటి విధానంలో తన శక్తిని చూపిస్తాడు. That is the answer. అది జవాబు. Real prayer is sending specific requests and receiving, specific answers. నిజమైనటువంటి ప్రార్థన ఏంటంటే నిర్దిష్టమైనటువంటి మనవులు పంపించుట, దానికి జవాబు పొందటము. Lord, we want the release of Peter. ప్రభా, పేతురు చెరసాలలో నుండి విడుదల కావాలి మాకు. Peter was there. పేతురు అక్కడ ఉన్నాడు. Visible answer. అది కనిపించేటువంటి విధానంలో జవాబు. That is another thing. అది ఇంకొక సంగతి. Fourthly, నాలుగోది, about the answer. సమాధానం It is విషయం. not only a certain answer. అది నిశ్చయమైన జవాబు It is a మాత్రమే కాదు, personal answer. వ్యక్తిగతమైన జవాబు మాత్రమే visible కాదు, answer. కనిపించే రీతిలో జవాబు మాత్రమే Fourthly, కాదు. it is a mighty answer. నాలుగోదిగా అదెంతో శక్తివంతమైనటువంటి జవాబు. In the verse it is written, ఆ వచనంలో రాయబడింది, I will show you great and mighty things. నీకు గూఢమైన గొప్ప సంగతులను తెలియజేసేదను. That's why humanly impossible things God will do. అందుకొరకే మానవుల రీతిగా అసాధ్యమైన కార్యాలు దేవుడు Oh, చేస్తాడు. what a mighty answer. ఎంత బలమైన జవాబు. The chains are removed from Peter. పేతురు నుండి ఆ సంఖ్యలు The తీసివేయబడ్డాయి. night time he is walking. ఆ రాత్రిలో నడిచొస్తున్నాడు. Nobody could hurt him. ఎవరు ఆయన హాని చేయలేదు. Oh, mighty answer. అదెంతో బలమైన శక్తివంతమైన జవాబు. He is between two soldiers. ఆయన ఇద్దరు సైనికుల మధ్యలో Gates ఉన్నాడు. are there. ఆ తలుపులు ఉన్నాయి. Oh, what a mighty ఎంత answer. బలమైన జవాబు. And finally, చివరిగా it is an overwhelming answer. అది ఎంతో సంతోషపరిచేటువంటి సమాధానం. Why? ఎందుకు? Things you do not
know it is written. అక్కడ రాయబడింది నీవు ఎరుగనటువంటి గ్రహింపలేని సంగతులు. What does it mean? దాని అర్థం ఏంటి? All the things that are already you enjoyed, you can understand them. నువ్వు ఇదివరకే ఆనందించిన సంగతులన్నీ నువ్వు గ్రహించవచ్చు, But కానీ greater than those things which I have answered, that is overwhelming answer. ఇదివరకే నువ్వు గ్రహించినటువంటి సంగతులను మించినటువంటి సంగతులు అంటే అవి సంతోషపరిచే What సంగతులు. God is telling? దేవుడు ఏమంటున్నాడు? Things you do not know. నీవు గ్రహింపలేనివి నీకు తెలియనివి అంటాడు. Already answered prayers means నీకు తెలిసినవే. ఇదివరకే జవాబు పొందినావంటే అవి నీకు తెలిసినవే. But today it is not like that. కానీ ఇది నా అలాగ లేదు. Things you do not know. నీవు ఎరుగని సంగతులు. What is written in Ephesians 3:20? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20లో రాయబడ్డాయి. So brothers and sisters, వాడి ప్రియమైన సోదర we సోదరులు, have such a great God. మనం అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు Why can't we pray now? మనం ఎందుకు ఇప్పుడు Let us ప్రార్థించకూడదు? bring all our petitions today before God. మనం ఈ దినాన మన మనవులన్నీ కూడా మన దేవుని యొద్దకు తీసుకొని He is a వస్తాం. prayer hearing and prayer answering God. ఆయన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు. Any request is there? ఏదైనా మనం ఉంటే Talk to him. ఆయనతో మాట్లాడు, He will answer. ఆయన జవాబిస్తాడు. Call unto me, I will answer. నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని I will అంటాడు. show you great and unsearchable things and things which you do not know. నీవు గ్రహింపలేనివి గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంటాడు. What a wonderful God. ఎంత అద్భుతమైన దేవుడు. Let us learn to pray. మనం ప్రార్థించడం నేర్చుకుందాం. Let us enjoy the power of prayer. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఆనందిస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, when such a great and loving God is there for us many times, not knowing the power of prayer, we will be leading the lives of paupers. అంత ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుని మేము కలిగి ఉండి కూడా అనేక పర్యాయములు మేము దీనులుగా దరిద్రులుగా మనం జీవిస్తూ ఉంటాం. Oh Lord, thank you for the power of prayer. ప్రభా ప్రార్థన శక్తిని బట్టి వందనాలు. Oh Lord, not only meditating on prayer, but help us to be praying people. తండ్రి మరి ధ్యానించేటువంటి వారము ప్రార్థించేటువంటి వారం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా మాకు ఉంటున్నట్టు సహాయపడండి. Oh Lord, thou art a great God, thou will do unsearchable things. ప్రభా నువ్వు గొప్ప దేవుడు, గ్రహింపలేని సంగతులను జరిగిస్తావు. Speak to us, O Lord. ప్రభా మీరే మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు క్రీస్తు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.